ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. నేను ఒకటి అనుకున్నాను కానీ ఇంకొకటి చేశాను. అది ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా చెప్పేస్తాను. ఎప్పుడైనా మీరు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అదే అంటారు కదా, మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టు ఈరోజు వంట కూడా అలాగే అయింది. నేను సాంబార్ పెడదాము, ములక్కాయ టమాటా వేసి సాంబార్ పెడదాము అని అనుకున్నా తమిళ్ స్టైల్లో. సరే మళ్ళీ వచ్చేస్తాను లంచ్లోకి. నిన్న పెరుగు తోడు పెట్టాను అని డే ఇన్ మై లైఫ్లో చూపించాను కదా, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. బర్రె పెరుగు తీసుకొచ్చి తోడు పెట్టాను కుండలో. ఆహా ఎంత గట్టిగా అయిందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత కావాలంటే అంత తీసుకొని మజ్జిగ చేసేస్తున్నాను. ఎండాకాలం కదా, మజ్జిగ తింటేనే మంచిది. అయినా ఏ టైంలో అయినా కూడా మజ్జిగే హెల్త్కి మంచిది ఇప్పుడున్న డేస్ ప్రకారం. ఇంకా సాంబార్ చేద్దాం అనుకున్నా కదా, సాంబార్ చేయకుండా ముడక్కాడలన్నీ ఉడకబెట్టినవి మామిడికాయ కూడా వేసి మళ్ళీ పప్పులో ఉడకబెట్టి మామిడికాయ ఇలా ములక్కాడలు వేసి చేసుకోవటం మీకు తెలుసో తెలియదో మరి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి రాగి గొట్టాలు. ఎవరికైనా తెలుసో తెలియదో అవి కూడా చూపించేస్తున్నాను. పప్పులోకి చల్లమిరపకాయలు వేయించుకున్నాను, ఇంకా వడియాలు కూడా వేయించాను. ఇంకొకటి ఆలు కూడా చిప్స్ ఉన్నాయి, అవి కూడా వేయించాను. మరి పప్పులోకి ఉంటే కానీ బాగుండవుగా, మరి ఎండాకాలం ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. అందుకని ఆయిల్ ఫుడ్స్ అయితే ఏవి కూడా చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. మాకైతే అన్నము, కొత్త ఆవకాయలు అయితే ఉండనే ఉన్నాయి. ఆవకాయి, మాగాయి, చిప్స్, పప్పు, మామిడికాయ, ములక్కాయ వేసి పప్పు, తిరగమూత కూడా వేసేసాను. వడియాలు ఇవి వేయించుకున్నాక అప్పుడు తిరగమూత వేస్తే ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? బ్రౌన్ షుగర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, మరి మామిడిపండు అన్నం తినడం అలవాటు అని చెప్పా కదా, మజ్జిగ బ్రౌన్ షుగర్ నేను వేసుకుంటాను, వీళ్ళు ఎవరు వేసుకోరు వైట్ షుగర్. మామిడిపండు కూడా అన్నంలో తినేటప్పుడు చూపిద్దామని అనుకుంటా కానీ నాకెందుకో ఇష్టం అనిపించదు. ఈరోజు మా లంచ్ రెసిపీస్ అయితే ఇవే. మరి బాయ్. మరి సబ్స్క్రైబ్ నెయ్యి కూడా ఉంది. థ్యాంక్ యూ.